వీరభద్ర కల్మాత్ నమో నమ. వీరభద్ర వీరభోగ వసంతరాలు వచ్చినాడు. భౌతికంగా వచ్చే టైం కూడా ఆసన్నమైంది. ఆయన మొదలుపెట్టిన తర్వాత ఆయన అయిపోయి చేతిలో తీసుకున్నాడు భారతదేశాన్ని. అందుకే కరోనాతో మొదలుపెట్టాడు. ప్రపంచ దేశాలని గడగడలాడించాడు. ఆర్థికంగా, ఆరోగ్యాల పరంగా చావులు ఎట్టుంటారో రుచి చూపించినాడు. ఆయన తగ్గించినాడు కాబట్టి మీరు ఎలిగినారు. వ్యాక్సిన్ నుంచి కాదు. దానివల్ల ఏం నేర్పించాడు? మనుషులు ఎప్పుడే కానీ గొర్రెల్లాగా తయారు కావాల్సిందే. సాము వచ్చి పాలింపజేస్తాడు. నీకు అర్థమవుతుంది. ముందు ముందుకు వీరభోగ సంతరాలు వస్తేనే ఈ రాజకీయమే లేకుండా చేస్తాడు. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు, ఎమ్మెల్యేవి ఇవన్నీ ఈ నాయకుల్ని, ఈ మధ్యవర్తులు ఉన్నట్టు రాజకీయ నాయకులు వీళ్ళకే కొన్ని వేల లక్షల కోట్లు ఖర్చు అవుతున్నది. మళ్ళీ స్కాములు చేసుకోవడం, జనాలు సోమరిపోతులు చేయడము, వీళ్ళ మీద వాళ్ళు విమర్శించుకోవడం, వాళ్ళ మీద ఇవన్నీ అవసరమా మనకి? ఐఏఎస్ కలెక్టర్లతోన, ఐపీఎస్ పోలీస్ శాఖతోన ఎట్లా మార్పు చేపించి పాలిస్తాడో మన ఆయన వీరభద్ర వీరభద్ర ఋషికొండలు ఆశ్రమం చేసుకొని పాలించి చేస్తాడు. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ట్రంప్ ఎవరి వల్ల తగ్గాడు? మోడీ వల్ల కాదు. సుంకాన్ని తగ్గించింది. శివుడు నడిపిస్తున్నాడు కాబట్టి. శివుడు త్రిశూల ధర వీరభద్ర వీరభద్రాలు పాలిస్తున్నాడు. మీకు తెలుసు నాన్న. ఏమిట్లో మీకు అంత ఐడియా ఉంది చెప్పు. ఈరోజు భారతదేశం వెలుగుతుంది. మోడీని కానీ యోగిని కానీ నిలబెట్టి నడిపిస్తున్నది ఆ వీరభోగ సంతరాలు ఉరుకునే స్వామి. ముందుకు అర్థమవుతుంది. ఇంకా భౌతికంగా వచ్చే టైం కూడా ఆసనమవుతుంది. త్వరలోనే చూస్తారు మీరు. ఈ రాజకీయాలు ఇంకా ఈ చెన్నై, పశ్చిమ బెంగాల్, మిగతా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఉంటాయి. ఇంక నెక్స్ట్ 2029 ఎలక్షన్లు ఉండవు. అందరు రాజకీయ నాయకులందరూ మత్సంగా పనులు చేసుకోండి. వ్యాపారాలు చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఇంక అందరూ ఎవరి పనులు చేసుకున్నా మీ నుంచి కులాలు మతాలు తెచ్చుకొట్టుకుంటా మీరు చేసే రాజకీయాలు మళ్ళీ మీ కార్యకర్తలని బలాలు పెట్టుకొని పదవులు ఇచ్చుకుంటా అవినీతికి పాల్పడుకుంటుంటే మిమ్మల్ని ఎట్టి చూసి వదిలేస్తాడు శివుడు. త్రిశూల ధారే వీరభద్ర వీరభోగ సంతరాలు వచ్చి ఋషికొండలు ఆశ్రమం చేసుకుని పాలించడం దగ్గరలో ఉండాలి. జై వీరభద్ర కల్మత్ నమో నమః. ఇది వీరభద్ర యుగం.